ఎందుకు మనకు తిన్నది అయ్యాక కూడా మళ్ళీ మళ్ళీ ఆకలి వేస్తుంది? మెయిన్‌గా ఇది నార్మల్ కాదు. మీ బాడీ సిగ్నల్ ఇస్తోంది. మీ ఫుడ్‌లో ప్రాపర్ న్యూట్రియంట్స్ లేవు. ఎస్పెషల్లీ ప్రోటీన్ తక్కువ ఉంటే ఫుల్‌గా ఫీల్ అవ్వరు. ఎగ్జాంపుల్‌గా చెప్తా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో జస్ట్ ఇడ్లీ ఆర్ దోస తింటారు. 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది. ఎందుకని? ప్రోటీన్ లేకపోవడం వల్ల. బాడీకి ఫుల్ అనే ఫీలింగే రాదు. ఒకసారి చిప్స్ ఆర్ బిస్కెట్స్ తింటే ఇమ్మీడియట్‌గా ఎనర్జీ వస్తుంది. బట్ ఫాస్ట్‌గా డైజెస్ట్ అయిపోతుంది. రిజల్ట్ ఏంటి? మళ్ళీ క్విక్‌గా ఆకలేస్తుంది. ఇంకోసారి కొన్నిసార్లు మనము బాడీకి థర్స్ట్ ఉంటుంది. కానీ మనం దాన్ని హంగర్ అనుకుంటాం. వాటర్ తాగితే ఆకలి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. బట్ కాసేపటికి మళ్ళీ ఆకలి వేస్తుంది. ఇంకోటేంటంటే నైట్ ప్రాపర్‌గా స్లీప్ లేకపోయినా కూడా మనకు హంగర్ మళ్ళీ మళ్ళీ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గ్రిలిన్ హంగర్ హార్మోన్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. లెప్టిన్ ఫుల్‌నెస్ సిగ్నల్ ఇచ్చే హార్మోన్ డిక్రీజ్ అవుతుంది. సో, మీరు కంట్రోల్ చేసినా కూడా బాడీ ఆకలి ఫీల్ అవుతూనే ఉంటుంది. ఇది విల్ పవర్ ప్రాబ్లమ్ కాదు. బాడీ సిగ్నల్స్ ప్రాబ్లమ్. సో, సొల్యూషన్ ఏంటి? రైట్ న్యూట్రియంట్స్, రైట్ హైడ్రేషన్, ప్రాపర్ స్లీప్. అప్పుడే ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది. అసలు సమస్య ఆకలి కాదు, ఆహార లోపం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకున్నట్టయితే కనుక హంగర్ అని డీఎం చేయండి. నేను గైడ్ చేస్తాను.